ఈశ్వరరావు ఫోన్ చేసిండు. ఏమంటా? డిమాండ్స్ ఒప్పుకోకపోతే స్ట్రైక్ కంటిన్యూ చేస్తానని చెప్పి శివ వార్నింగ్ ఇచ్చిందంట. కృష్ణారెడ్డి యూనియన్స్ మన చేతిలోకి వెళ్ళి శివ కంట్రోల్కి పోయినట్టు ఈశ్వరరావుకు తెలిసి ఉంటుంది. అందుకనే ఒప్పుకుని ఉంటాడు. రెండు లారీలు జనాలు తీసుకెళ్ళి నరికేయండి. శివాన్ చంపడం అంత ఈజీ కాదు. శివ 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 ఎవడే శివ? వాడే దేవుడా? అది కాదన్నా. అంటే అంటే ఏంటి ఏంటి నువ్వు అది? వాడిని మనం ఏం చేయలేవనా? చెప్పేది నాన్న, శివ ఫుల్ సెక్యూరిటీతో ఉన్నాడు. తొందరపడితే మనకే డేంజర్. జర టైం తీసుకొని. నిన్న కాక మొన్న వచ్చాడు. ఆఫ్టర్ ఒక స్టూడెంట్. వాడే బెత్త గుండానా? వాడి ఫ్యామిలీ సంగతి ఏంటి? పడనంతో బడక బయటకు వచ్చేసిండు. కాలేజీలో ఆశ అని బిల్లుతో తిరుగుతాడంట. ఇవాళ రేపట్ల పెండు కూడా చేసుకుంటారని తెలిసింది.